టీ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు సిరి? ఎవరో గెస్ట్లు వచ్చారంటే సిస్టర్, వాళ్ళ కోసం అని తీసుకెళ్తున్నాను. నేను నీకు ముందే చెప్పాను కదా మీ రూమ్లోనే ఉండమని. నువ్వు ఇలా బయటకు వచ్చి ఈ పనులన్నీ చేస్తే ఎలా సిరి? సారీ సిస్టర్, గెస్టులు వచ్చారంటేను. చూడు సిరి, ఈ ఇంటి కోడలైన నువ్వు ఇలా టీ ట్రేలు మోస్తూ ఉంటే ఈ ఇంటి విలువేమవుతుంది? మనమ్మ గారి పరవేమవుతుంది? నేను అంతగా ఆలోచించలేదు సిస్టర్. సుశీల, ఇలా రా. చెప్పండి అమ్మగారు. ఈ ట్రే నువ్వే తీసుకెళ్ళు. నేను చెప్తూనే ఉన్నానండి. తీసుకెళ్ళు. అలాగేనమ్మా. సిరి, నువ్వు ఇలా టీలు కాఫీలు తీసుకువెళ్తే మనమ్మ గారికి చిన్న చూపుగా ఉండదా? ఇంటి కోడలితో ఇంట్లో ఉన్న ప్రతి చిన్న పని చేయిస్తుందని నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోరు? పని వాళ్ళ ఇంట్లో ఉన్నదెందుకు? ఇలా పనులు చేయడానికే కదా. అవును సిస్టర్, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు ఉన్నావు కాబట్టి ఈ తప్పు జరగకుండా ఆపావు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సరే, గదిలోకి వెళ్ళు. నా దగ్గర ఫోటో అంటూ ఏమీ లేదు. ఫోన్లో కూడా చూశాను, ఏమీ లేవు. పర్లేదమ్మా, నేను ఇదే ఊళ్ళో ఇంకా కొద్ది రోజులుంటాను. అవి దొరికాక నాకు వాట్సాప్ చేయండి. మరి నేను బయలుదేరినా? ఒక్క నిమిషం బాబు. బాబు, మొదటిసారి మా ఇంటికి వచ్చావు, భోజనం చేసే వెళ్ళాలి. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అదేం కుదరదు. నా స్నేహితురాలి కొడుకువు కదా, మా ఇంట్లో భోజనం చేసే వెళ్ళు. సుశీలా, సుశీలా, చెప్పండమ్మా. భోజనానికి ఏర్పాట్లు చెయ్యి. అలాగేనమ్మా.